హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీనా వ్లాగ్స్ 46. ఇక పొద్దున్నే లేచి మిర్రర్ కాడికి పోయి హెయిర్ సెట్ చేసుకుంటేనైతే మొత్తం డాండ్రఫ్ రాలుతుంది. దీనికి సొల్యూషన్ ఏందా అని మా మమ్మీ కాడికి పోయి అడుగుతానైతే అలోవేరా అయితే అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు దాన్ని దొరకబట్టాలా అని చెప్పి చాకు పట్టుకుని అయితే వెతుకుతుంటే మా ఇంటి ముందు ఆంటి వాళ్ళకన్నా అయితే చాలానే చెట్లు ఉన్నాయి. ఈ ఒక చిన్న కొమ్మని అయితే కట్ చేసుకొని ఇంటికి తీసుకుపోయి ఒక బౌల్ అయితే తీసుకొని దాన్ని అయితే మధ్యలో కట్ చేసిన లోపల ఉన్న గుజ్జు అయితే బయటకు తీద్దామని చెప్పేసి కట్ చేసుకున్న తర్వాతనైతే స్పూన్ తీసుకొని దాన్ని సపరేట్ చేస్తుంటే స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు. మనకు పనికొచ్చేటి ఏవైనా అంతే మామ, కష్టంగా ఉంటాయి కానీ వాటితోనే ప్రయోజనం ఉంటది. ఇక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకున్నాక హెయిర్ కి అయితే అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసిన అప్పుడే నాకైతే ఇంకో ప్రాబ్లం అయితే ఎదురైంది. అదే మామ హెయిర్ ఫాల్. 4-5 అయితే నేను కూడా లైట్ తీసుకున్నట్టు కానీ చేయి పెట్టినప్పుడల్లా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఎట్లనో నాకైతే అర్థమైతలేదు. మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే అయితే కామెంట్ చేయండి. ఈ అప్లై చేసుకున్నాకనైతే 10 minutes వెయిట్ చేసి స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాను. దాని గురించి ఆలోచిస్తుంటే అయితే హెడ్ ఎక్కే వచ్చింది, అందుకే చాయదానికి వచ్చిన. సో ఇది మామ ఇయాల్టి మన బ్లాగ్ అయితే. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ కి సొల్యూషన్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.